రైట్. ఓకే. రైట్. జాగ్రత్తగా గమనించండి. సి మనం జాగ్రత్తగా గమనించండమ్మా. ఇక్కడ మనం సి లాజికల్ ఆపరేటర్స్ ఫర్ నాన్ బూలియన్ వాల్యూస్ డిస్కస్ చేసుకునే దానికంటే ముందు జాగ్రత్త గుర్తుపెట్టుకోండమ్మా. మనకి కొన్ని కండిషన్స్ అనేది తెలవాలమ్మా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కొన్ని కండిషన్స్ అనేది తెలవాలి. రైటా? Now my question is 0 indicates true or false. True or false చెప్పాలమ్మా. 0 indicates true or false చెప్పాలి. ఫాల్స్ అమ్మా. రైట్. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా చూడండమ్మా. నౌ సి లాజికల్ ఆపరేటర్స్ ఫర్ నాన్ బూలియన్ వాల్యూస్ అమ్మా. రైటా? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనకి లాజికల్ ఆపరేటర్స్ నాన్ బూలియన్ వాల్యూస్ కి అప్లై చేసే దానికంటే ముందు మనకి కొన్ని కండిషన్స్ అనేది తెలవాలమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అందులో ఫస్ట్ కండిషన్ 0 ఇండికేట్స్ 0 మీన్స్ ఫాల్స్ అమ్మ. రైటా? 0 మీన్స్ ఫాల్స్. నాన్ జీరో మీన్స్ ట్రూ అండ్ రైట్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండమ్మా. 0 మీన్స్ ఫాల్స్. 0 కాకుండా 1 2 3 4 5 10 10,000 1 lakh 10 lakhs. రైటా? నౌ 1 crore 10 crore. రైటా? మనకు ఎంత పెద్ద వాల్యూ ఉన్నా 0 కాకుండా మనకు ఏ వాల్యూ ఉన్నా సరే అది మనకు ట్రూ అమ్మ. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రైట్. నాన్ బూలియన్ వాల్యూస్ లో చెప్తున్నా. జాగ్రత్తగా గమనించండమ్మా. 0 మీన్స్ ఫాల్స్. నాన్ జీరో మీన్స్ ట్రూ అండి. ఎప్పుడు చెప్పండి అమ్మా. హౌ టు క్రియేట్ ఎంప్టీ స్ట్రింగ్. హౌ టు సింగిల్ కోట్స్. వెరీ గుడ్. హౌ టు క్రియేట్ ఎంప్టీ లిస్ట్. వెరీ గుడ్. హౌ టు క్రియేట్ ఎంప్టీ టపుల్. చెప్పాలి. రౌండ్ బ్రాకెట్స్. వెరీ గుడ్. హౌ టు క్రియేట్ ఎంప్టీ సెట్ చెప్పాలమ్మా. హౌ టు క్రియేట్ ఎంప్టీ సెట్. వెరీ గుడ్. సెట్ ఫంక్షన్. హౌ టు క్రియేట్ ఎంప్టీ డిక్షనరీ. హౌ టు క్రియేట్ ఎంప్టీ డిక్షనరీ. హౌ టు క్రియేట్ ఎంప్టీ డిక్షనరీ. కర్లీ బ్రేసెస్ అమ్మ. రైటా? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎంటీ స్ట్రింగ్, ఎంటీ లిస్ట్, ఎంటీ టపుల్, ఎంటీ సెట్, ఎంటీ డిక్షనరీ మీన్స్ ఫాల్స్ అండి. జాగ్రత్తగా గమనించండి అమ్మా. 0 మీన్స్ ఫాల్స్. నాన్ జీరో మీన్స్ ట్రూ. ఎంటీ స్ట్రింగ్, ఎంటీ లిస్ట్, ఎంటీ టపుల్, ఎంటీ సెట్, ఎంటీ డిక్షనరీ మీన్స్ ఆల్సో ఫాల్స్ అమ్మా. జాగ్రత్త గమనించండి. ఇక్కడ మనకి నాన్ బూలియన్ వాల్యూస్ లో లాజికల్ ఆపరేటర్స్ లో మనకు క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే రైటా ఎక్స్ అండ్ వై అని అడుగుతారండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఎక్స్ అండ్ వై అని అడిగినప్పుడు ఇక్కడ మనకి ఎక్స్ గాని అవుట్పుట్ వస్తుంది, లేకపోతే వై గాని అవుట్పుట్ వస్తుందమ్మా. రైటా? ట్రూ అండ్ ఫాల్స్ అనేది మనకు అవుట్పుట్ అనేది రాదు. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం అమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. మనకు ట్రూ అండ్ ఫాల్స్ అనేది అవుట్పుట్ రాదు. వస్తే మనం ఇచ్చిన 2 వాల్యూస్ లోనే అవుట్పుట్ అనేది వస్తామా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా? ఈ 3 కండిషన్స్ అనేది గుర్తుపెట్టుకోండి అమ్మా. రైటా? ఇప్పుడు మనం
ఒక్కసారి కండిషన్స్‌కి జంప్ అయిదామండి. రైట్, జాగ్రత్తగా గమనించండమ్మా. ఎప్పుడు నేను జస్ట్ రన్ చేస్తున్నా, ఎంప్టీ రన్నింగ్ ఏం లేదమ్మా. ఎంప్టీ రన్నింగ్ ఏం అవుతలేదు. జాగ్రత్తగా గమనించండి. రైట్, ఇక్కడ చెక్ చేద్దామమ్మా. రైట్, ఐ టేక్ లాజికల్ అండ్ ఆపరేటర్ ఫర్ లాజికల్ అండ్ ఆపరేటర్ ఫర్ నాన్ బూలియన్ వాల్యూస్. నాన్ బూలియన్ వాల్యూస్ అమ్మ. రైట్, లాజికల్ అండ్ ఆపరేటర్ ఫర్ లాజికల్ నాన్ బూలియన్ వాల్యూస్ అమ్మ. నాన్ బూలియన్ వాల్యూస్. రైట్, ఒక్కసారి ఫస్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 10 అండ్ 20 తీసుకుంటున్నామ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్, 10 అంటే రైట్ జీరోనా నాన్ జీరోనమ్మా? 10 means 0 or non-zero? Non-zero. Non-zero means true or false? Non-zero means true or false? True. Non-zero means true అమ్మా. రైట్, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకి వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ లాజికల్ అండ్ ఆపరేటర్ అమ్మ చెప్పాలి. వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ లాజికల్ అండ్? Both arguments should be true, then result is true. Very good. Right, జాగ్రత్తగా గమనించండమ్మా. రైట్, 10 is a non-zero. 10 is a non-zero. ఒక కండిషన్ అనేది ట్రూ అయింది. ఒక కండిషన్ అనేది ట్రూ అయింది. రైట్, మనకిక్కడ అండ్ ఆపరేటర్ లో నాకిక్కడ అండ్ ఆపరేటర్ లో ఒక్క కండిషన్ మాత్రమే ట్రూ అయితే సరిపోదమ్మా. నాకు బోత్ కండిషన్స్ అనేది ట్రూ అయితేనే అవుట్పుట్ అనేది ట్రూ అయింది, లేకపోతే ఫాల్స్ అయిద్దమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఇన్ లాజికల్ అండ్ ఆపరేటర్ బోత్ ఆర్గ్యుమెంట్ షుడ్ బి ట్రూ, దెన్ రిజల్ట్ ఈస్ ట్రూ. ఇక్కడ నాకు ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది నాన్ జీరో కాబట్టి కండిషన్ ఇస్ ట్రూ. రైటా, ఎప్పుడు మనం సెకండ్ ఆర్గ్యుమెంట్ కూడా చెక్ చేసుకోవాలమ్మా. రైటా, సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది ట్రూ అయితే కండిషన్ మొత్తం ట్రూ అయింది. ఒకవేళ సెకండ్ ఆర్గ్యుమెంట్ ఫాల్స్ అయితే కండిషన్ మొత్తం ఏమైద్దమ్మా? కండిషన్ మొత్తం ఏమైద్ది? ఫాల్స్ అయిపోద్దమ్మా. రైట్, ఇక్కడ మనం 10 ఈజ్ నాన్ జీరో. నాన్ జీరో మీన్స్ ట్రూ. రైట్, ఇన్ అండ్ ఆపరేటర్ లో రైట్ ఒక కండిషన్ ట్రూ ఉంటే అది ట్రూ కాదు. బోత్ కండిషన్స్ ట్రూ ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ ఒక కండిషన్ అనేది ట్రూ కండిషన్ ఉందమ్మా. రైట్, మనం ఇప్పుడు సెకండ్ కండిషన్ చెక్ చేస్తే సెకండ్ కండిషన్ ట్రూ అయితే టోటల్ కండిషన్ ట్రూ అయింది. ఒకవేళ సెకండ్ కండిషన్ ఫాల్స్ అయితే టోటల్ కండిషన్ ఫాల్స్ అయిద్దమ్మా. రైటా, ఇక్కడ మనకి సెకండ్ కండిషన్ ని బేస్ చేసుకొని మాత్రమే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు 20 ఈజ్ ద అవుట్పుట్ అమ్మ. వచ్చిందమ్మ అవుట్పుట్. ఎస్ఆర్ 20 వచ్చిందా లేదమ్మా? ఎస్ఆర్ ను రైట్, అర్థమైందమ్మా? ఇంకోసారి చెప్పాలా? అర్థమైందా? ఇంకోసారి చెప్పాలా? రైట్, ఓకే, సి రైట్, ఇంకోసారి రిపీట్ చేసుకుందామండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. లాజికల్ అండ్ ఆపరేటర్. రైట్, ఇన్ లాజికల్ అండ్ ఆపరేటర్ బోత్ ఆర్గ్యుమెంట్స్ అనేది ట్రూ ఉన్నప్పుడు మాత్రమే మనకి అవుట్పుట్ అనేది ట్రూ వస్తమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఐ టేక్ హియర్ కండిషన్ 10 ఈజ్ ఎ నాన్ జీరో. జీరో మీన్స్ ఫాల్స్, నాన్ జీరో మీన్స్ ట్రూ అమ్మ. రైటా, నాన్ జీరో మీన్స్ ట్రూ. ట్రూ అండ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇక్కడ నాకు ఒక కండిషన్ అనేది ట్రూ అయిపోయిందమ్మా. ఫస్ట్ కండిషన్ అనేది ట్రూ అయిపోయింది. ఇన్ అండ్ ఆపరేటర్ ఒక కండిషన్ ట్రూ ఉంటే నాకు అవుట్పుట్ అనేది ట్రూ
ట్రూ రాదమ్మా రైటా? బోత్ కండిషన్స్ అనేది ట్రూ ఉన్నప్పుడు మాత్రమే అవుట్‌పుట్ అనేది ట్రూ వస్తది. లేకపోతే ఫాల్స్ వస్తదమ్మా రైటా? ఫస్ట్ కండిషన్ ఈజ్ ట్రూ. రైటా? ఒక కండిషన్ అనేది అండ్ ఆపరేటర్‌లో ఒక కండిషన్ అనేది ట్రూ అయింది. ఎప్పుడు మనం సెకండ్ కండిషన్ చెక్ చేయాలి. ఒకవేళ సెకండ్ కండిషన్ అనేది ట్రూ అయితే టోటల్ కండిషన్ ట్రూ అయితే, ఒకవేళ సెకండ్ కండిషన్ ఫాల్స్ అయితే టోటల్ కండిషన్ ఫాల్స్ అయిద్దమ్మా. ఇక్కడ మనకి సెకండ్ కండిషన్ ని బేస్ చేసుకొని మనకి అవుట్‌పుట్ అనేది ప్రింట్ అవుతుంది కాబట్టి రైటా? సెకండ్ కండిషన్ ఈజ్ అవర్ అవుట్‌పుట్ అమ్మ. రైటా? అర్థమైందమ్మా? అర్థమైందా? రైట్ అమ్మ. నందిని సాగర్, సూర్య. రైట్. రైట్. జాగ్రత్తగా గమనించండి. రైటా? ఎప్పుడు మీరు చెప్పండమ్మా. ఎప్పుడు మీరు చెప్పండి ఒకసారి రైట్ అవుట్‌పుట్ చెప్పాలమ్మా రైటా? జాగ్రత్తగా గమనించండి. ప్రింట్, ప్రింట్ 5 అండ్ 10 వాట్ ఈస్ అవుట్‌పుట్? 5 అండ్ 10 వాట్ ఈస్ అవుట్‌పుట్ చెప్పాలమ్మా 5 అండ్ 10. 5ఆ 10ఆ? 10ఆ 5ఆ? 5ఆ 10ఆ? 10ఆ 5ఆ? రైట్. 5. నందిని సాగర్ 5 ఆర్ 10? 5. 5ఆ 10 అమ్మా? 10. మీరు స్నేహ 5ఆ 10ఆ? సాయి సూర్య పొన్నాడా 5 ఆర్ 10? 10. రైట్. జాగ్రత్తగా గమనించండి. సి. ఒక్కసారి అవుట్‌పుట్ చెక్ చేద్దామమ్మా. రైటా? ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని అవుట్‌పుట్ చెక్ చేద్దాం. రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. ఇక్కడ ఇన్ లాజికల్ అండ్ ఆపరేటర్, ఇన్ లాజికల్ అండ్ ఆపరేటర్, ఇన్ లాజికల్ అండ్ ఆపరేటర్ బోత్ ఆర్గ్యుమెంట్స్ షుడ్ బి ట్రూ. దెన్ రిజల్ట్ ఈస్ ట్రూ. ఆల్రెడీ ఇక్కడ 5 ఈస్ ఎ నాన్ జీరో. నాన్ జీరో మీన్స్ ట్రూ. ఒక కండిషన్ అయితే ట్రూ అయిపోయింది. రైట్. ఇప్పుడు మళ్ళీ సెకండ్ కండిషన్ చెక్ చేసుకుంటదమ్మా. రైట్. సెకండ్ కండిషన్ ట్రూ అయితే కండిషన్ మొత్తం ట్రూ అయింది. ఒకవేళ సెకండ్ కండిషన్ ఫాల్స్ అయితే కండిషన్ మొత్తం ఫాల్స్ అయిపోద్దమ్మా. ఎప్పుడు మనకు సెకండ్ కండిషన్ బేస్ చేసుకొని అవుట్‌పుట్ వస్తుంది కాబట్టి 10 ఈజ్ అవర్ అవుట్‌పుట్ అమ్మా. జాగ్రత్తగా గమనించండి. 10 ఈజ్ అవర్ అవుట్‌పుట్. రైట్. ఇప్పుడు చెప్పండమ్మా. రైట్. మళ్ళీ చెప్పండి. సే ఐ టేక్ ప్రింట్ 20, 20 and 30. 20 and 30. What is output? 30. సాయి సూర్య పొన్నాడా 30 ఆర్ 20? 30 అమ్మ. మీరు స్నేహ 30. రైట్. 30 ఈజ్ అవర్ అవుట్‌పుట్ అమ్మా. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎందుకంటే రైట్ 30 ఈజ్ అవర్ అవుట్‌పుట్. రైట్. జాగ్రత్తగా గమనించండి. సి 1 సెకండ్. చెప్పండి. చెప్పండి మని. ఉందండి. క్లాస్ ఉంది. ఓకేనండి. రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. రైట్. మై వాయిస్ ఈస్ క్లియర్. మై వాయిస్ ఈస్ క్లియర్. రైట్. జాగ్రత్తగా గమనించండి. సి. రైటా? ఇక్కడ మనకి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. 20 ఈజ్ ఏ నాన్ జీరో. నాన్ జీరో మీన్స్ ట్రూ. ఇన్ అండ్ ఆపరేటర్, ఇన్ అండ్ ఆపరేటర్ బోత్ ఆర్గ్యుమెంట్స్ షుడ్ బి ట్రూ. దెన్ రిజల్ట్ ఈస్ ట్రూ. రైట్. 20 ఈజ్ ఎ నాన్ జీరో. నాన్ జీరో మీన్స్ ట్రూ. ఒక కండిషన్ అనేది ట్రూ అయిపోయింది. ఇన్ అండ్ ఆపరేటర్ రెండు కండిషన్స్ అనేవి ట్రూ ఉండాలి. రైట్. ఇప్పుడు మనకి సెకండ్ కండిషన్ చెక్ చేసుకుంటామమ్మా. సెకండ్ కండిషన్ ట్రూ ఉంటే కండిషన్ మొత్తం ట్రూ అయింది. ఒకవేళ సెకండ్ కండిషన్ ఫాల్స్ ఉంటే టోటల్ కండిషన్ అనేది ఫాల్స్ అయిద్దమ్మా. జస్ట్ రన్ చేస్తున్నా. రైట్. 30 అనేది అవుట్‌పుట్ వచ్చిందమ్మా. రైటా? ఇప్పుడు చెప్పండమ్మా మీరు. రైట్. ప్రింట్ 0 అండ్ 10. ప్రింట్ 0 అండ్ 10 వాట్ ఈస్ అవుట్‌పుట్? ప్రింట్ 0 అండ్ 10 వాట్ ఈస్ అవుట్‌పుట్? చెప్పాలి. సాయి సూర్య పొన్నాడు చెప్పాలి. గట్టిగా చెప్పాలి.
ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ అమ్మ. జస్ట్ ఎక్స్‌పెక్టెడ్ అంతే. సూర్య బ్రో చెప్పాలి. జస్ట్ ఎక్స్‌పెక్ట్ చేయండి అంతే. 0 నందిని సాగర్. మా 0నా 10ఆ? ఫాల్స్. 0 వస్తదా? 10 వస్తదా అవుట్‌పుట్? అమ్మ స్నేహ మీరు 0 ఆర్ 10? నందిని సాగర్ మీరు చెప్పాలమ్మా. రైట్ నందిని సాగర్ మీరు కరెక్టే చెప్పిర్రమ్మా. బట్ మనకు 0 వస్తదా అక్కడ? 10 వస్తదా? రెస్పాండ్. రైట్. ఓకే. రైట్. ఒక్కసారి చెక్ చేసుకుందామండి. జాగ్రత్తగా గమనించండమ్మా. ఇక్కడ 0 మీన్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అమ్మ చెప్పాలి. 0 మీన్స్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్ అమ్మ రైటా? 0 మీన్స్ ఫాల్స్ రైటా? 0 మీన్స్ ఫాల్స్. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. అండ్ లాజికల్ అండ్ ఆపరేటర్‌లో బోత్ ఆర్గ్యుమెంట్స్ అనేది ట్రూ ఉన్నప్పుడు మాత్రమే మనకి అవుట్‌పుట్ అనేది ట్రూ వస్తది. జాగ్రత్తగా గమనించండమ్మా. ఇక్కడ అండ్ ఆపరేటర్‌లో రైటా? ఫస్ట్ కండిషన్ ఏముందమ్మా? ట్రూ ఉందా? ఫాల్స్ ఉందా? ట్రూ ఉందా? ఫాల్స్ ఉందా? ఫాల్స్ ఉందండి రైటా? ఇంకా మనకు సెకండ్ కండిషన్ ట్రూ అయితే ఏంటి? ఫాల్స్ అయితే ఏంటి? రైటా? మనకిక్కడ ఫస్ట్ కండిషనే ఫాల్స్ ఉంది. ఒక్క కండిషన్ ఫాల్స్ ఉన్న టోటల్ కండిషన్ మొత్తం ఫాల్స్. ఇంకా మనకు సెకండ్ కండిషన్‌తో పని లేదమ్మా. రైటా? ఎందుకంటే ఫస్ట్ కండిషన్ ఫాల్స్ ఉంది కాబట్టి 0 ఈజ్ అవర్ అవుట్‌పుట్ అమ్మ. అర్థమైందమ్మా? అర్థమైందా కాలేదా? యెస్ ఆర్ నో చెప్పాలి. రైట్ అమ్మ మీకు. మీరిద్దరమ్మ. నందిని సాగర్, స్నేహ అర్థమైందమ్మా? రైట్. మీరమ్మ స్నేహ? స్నేహ. వాయిస్ వస్తుందమ్మా? అమ్మ స్నేహ నా వాయిస్ వస్తుందా? రైట్. ఓకే. క్లియర్. రైట్ జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ వన్. ప్రింట్, ప్రింట్ రైట్. వెయిట్ ఎ సెకండ్. ఆ! 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 చెప్పు. అవును. ఇనిపిస్తు ఎందుకు ఇనిపిస్తు సరేలే చెప్తున్నా. రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. సీ ఐ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. రైట్ చెప్పండమ్మా ఇక్కడ. రైట్ ఎంప్టీ లిస్ట్ అండ్ 20 వాట్ ఈస్ ద అవుట్‌పుట్ నౌ చెప్పాలి. ఫాల్స్. ఎంప్టీ లిస్ట్ ప్రింట్ అయిద్దా? లేకపోతే 20 ప్రింట్ అయిద్దమ్మా? ఎంప్టీ లిస్ట్ ప్రింట్ అయిద్దా? 20 ప్రింట్ అయిద్దా? ఎంప్టీ లిస్ట్ ఎంప్టీ లిస్ట్ ప్రింట్ అయిద్దండి. రైట్ జాగ్రత్తగా గమనించడమ్మా. సీ ద పిక్చర్. రైట్ ఇక్కడ ఎంప్టీ స్ట్రింగ్, ఎంప్టీ లిస్ట్, ఎంప్టీ టపుల్, ఎంప్టీ సెట్, ఎంప్టీ డిక్షనరీ మీన్స్ ఫాల్స్. రైట్ ఇన్ అండ్ ఆపరేటర్ both arguments true, then result is true. But in this condition, in this print statement, right first argument, first argument right, wrong amma. First argument is false argument. ఇంకా మనకు సెకండ్ ఆర్గ్యుమెంట్ తో పని లేదు కాబట్టి ఇక్కడ మనకు ఫస్ట్ ఆర్గ్యుమెంటే ప్రింట్ అయిద్దమ్మా. రైటా? ఫాల్స్ అమ్మ. రైటా? ఎంప్టీ లిస్ట్ మీన్స్ ఫాల్స్. జస్ట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇన్ లాజికల్ అండ్ ఆపరేటర్ బోత్ ఆర్గ్యుమెంట్ షుడ్ బి ట్రూ, దెన్ రిజల్ట్ ఈస్ ట్రూ. రైట్. కానీ
కానీ ఇక్కడ నాకు ఒక ఆర్గ్యుమెంట్ ఆల్రెడీ ఫాల్స్ అయిపోయిందమ్మా. ఇంకా సెకండ్ ఆర్గ్యుమెంట్ ట్రూ ఉన్న కండిషన్ ఫాల్స్ అయితే, లేకపోతే సెకండ్ ఆర్గ్యుమెంట్ ఫాల్స్ ఉన్నా కండిషన్ మొత్తం ఫాల్స్ అయిపోద్దమ్మా. జాగ్రత్తగా గమనించండి. వెయిట్ ఏ మినిట్. హలో హలో ఆ చెయ్యలే, క్లాస్ ఇను కాసేపు. ఇను 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 రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. సి అనదర్ ఎగ్జాంపుల్. రైట్ చెప్పాలమ్మా. రైట్ ఐ టేక్ ఎంటీ టపుల్, ఎంటీ టపుల్ అండ్ 30. వాట్ ఈస్ ద అవుట్పుట్ నౌ చెప్పాలి. ఎంటీ టపుల్. రైట్. ఐ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. రైట్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండమ్మా. 10 and 0, 10 and 0. వాట్ ఈస్ ద అవుట్పుట్? 10 and 0, వాట్ ఈస్ ద అవుట్పుట్? థింక్ చేయాలి. థింక్ చేసి అవుట్పుట్ అనేది చెప్పాలమ్మా. రైటా? థింక్ చేయండి. కండిషన్ అనేది అప్లై చేయండి. రైట్. కండిషన్ అనేది అప్లై చేయండి అమ్మా. ఫస్ట్ కండిషన్ ట్రూ ఉందా ఫాల్స్ ఉందా? ఫస్ట్ కండిషన్ ట్రూ ఉందా ఫాల్స్ ఉందా? ఇది ట్రూనా ఫాల్స్ అమ్మా? ట్రూ. రైట్. దిస్ ఈజ్ నాన్ జీరో. 10 ఈజ్ నాన్ జీరో. 10 ఈజ్ నాన్ జీరో. నాన్ జీరో మీన్స్ ట్రూ. నాన్ జీరో మీన్స్ ట్రూ. ఇన్ అండ్ ఆపరేటర్ బోత్ ఆర్గ్యుమెంట్స్ ట్రూ, దెన్ రిజల్ట్ ఈస్ ట్రూ. ఆల్రెడీ ఒక ఆర్గ్యుమెంట్ అనేది ట్రూ అయిపోయింది. ఇప్పుడు మనకు సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది ట్రూ ఉంటే కండిషన్ ట్రూ అయింది. లేకపోతే సెకండ్ ఆర్గ్యుమెంట్ ఫాల్స్ ఉంటే కండిషన్ మొత్తం ఫాల్స్ అయిపోద్దమ్మా. రైట్. ఇక్కడ మనకు ఫాల్స్ కండిషన్ ఏదైతే ఉందో ఆ ఫాల్స్ కండిషన్ అనేది అవుట్పుట్ గా ప్రింట్ అయిపోద్దమ్మా. రైట్. ఆ ఫాల్స్ కండిషన్ వచ్చిందా లేదమ్మా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? రైట్. జాగ్రత్తగా గమనించండి. చెప్పమ్మా స్నేహ, ఎనీ డౌట్స్? రైట్. జాగ్రత్తగా గమనించండి. రైటా? లాజికల్ అండ్ ఆపరేటర్ ఫర్ నాన్ బూలియన్ వాల్యూస్. అండర్స్టాండ్? క్లియర్ ఎవ్రీబడి? క్లియర్ అమ్మా? రైట్. క్రిస్టల్ క్లియర్. చెప్పాలమ్మా. రైట్. అర్థమైందా సాయి సూర్య, అమ్మ స్నేహ, నందిని సాగర్? రైట్. చెప్పాలమ్మా మీరు. క్లియర్. రైట్. నందిని సాగర్ రైట్. జాగ్రత్తగా గమనించండి. రైటా? ఇంకా సింపుల్గా ఉంటుందమ్మా. లాజికల్ ఆర్ ఆపరేటర్ ఇంకా సింపుల్గా ఉంటుందమ్మా. జాగ్రత్తగా గమనించండి. లాజికల్ ఆర్ ఆపరేటర్ ఫర్ నాన్ బూలియన్ వాల్యూస్. నాన్ బూలియన్ వాల్యూస్. ఐ టేక్ ప్రింట్ స్టేట్మెంట్. ఐ టేక్ ప్రింట్ స్టేట్మెంట్. ప్రింట్ ఆఫ్ 10 or 20. 10 or 20. రైట్. ఎనీవన్ ప్లీజ్ రెస్పాండ్. ఆన్సర్ చేయండి అమ్మా. ఆన్సర్ చెప్పాలి. కండిషన్ అనేది అప్లై చేయండి. రైట్. వన్ ఇక్కడ 1915 అవుతుందమ్మా. 1917 వరకు. 1917 అయింది ఇక్కడ సెల్లులో ఆల్రెడీ. చెప్పాలమ్మా. ఆలోచించండి. డిస్కస్ చేయండి. ఒకళ్ళనొకళ్ళు డిస్కస్ చేయండి. చెప్పండి ఆన్సర్. 10 or 20. అవుట్పుట్ ఈస్ 10 or 20. రైట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. రైట్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. 10 ఈజ్ ట్రూ ఆర్ ఫాల్స్ అమ్మా? 10 ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ. 10 is true. 10 is non-zero. Non-zero means true. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. Non-zero means true. రైట్. ఇన్ లాజికల్ ఆపరేటర్ at least one argument is true, then result is true. ఇక్కడ ఆల్రెడీ ఒక ఆర్గ్యుమెంట్ అనేది ట్రూ ఉంది.
ఇప్పుడు మనకు సెకండ్ ఆర్గ్యుమెంట్ తో పని లేదమ్మా. సెకండ్ ఆర్గ్యుమెంట్ ట్రూ అయినా అవుట్పుట్ ట్రూనే వస్తుంది. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఫాల్స్ అయిన అవుట్పుట్ ట్రూనే వస్తామే సార్ నువ్వు. అవునా కదమ్మా? రైట్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ట్రూ ఉంది. ఇన్ ఆర్ ఆపరేటర్ అట్లీస్ట్ వన్ ఆర్గ్యుమెంట్ ఇస్ ట్రూ, దెన్ రిజల్ట్ ఇస్ ట్రూ. రైట్. ఇక్కడ ఆల్రెడీ ఒక ఆర్గ్యుమెంట్ అట్లీస్ట్ వన్ ఆర్గ్యుమెంట్ అనేది ట్రూ అయిపోయింది. ట్రూ అయిపోయింది. ఇప్పుడు నాకు సెకండ్ ఆర్గ్యుమెంట్ ట్రూ ఉంటే ఏంటి, ఫాల్స్ ఉంటే ఏంటమ్మా? కండిషన్ మొత్తం ట్రూ అవుతుంది కాబట్టి ఇక్కడ నాకు 10 అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోద్దమ్మా. 10 అనేది వచ్చింది రాలేదమ్మా సార్? ఇక్కడ 20 కూడా నాన్ జీరోనే కదా, 20 ఎందుకు ప్రింట్ కాదు అని అంటే వాల్యూ మనకి ఫస్ట్ వాల్యూకే ప్రిఫర్ ఇస్తామమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైటా? మనం ఫస్ట్ వాల్యూకే ప్రిఫర్ చేయాలి. పైథాన్ వర్చువల్ మిషన్ విల్ గివ్స్ ప్రిఫరెన్స్ ఆఫ్ ఫస్ట్ వాల్యూ ఓన్లీ అమ్మ. రైటా? ఓన్లీ ఫస్ట్ వాల్యూకి మాత్రమే ప్రిఫరెన్స్ అనేది ఇస్తామమ్మా. జాగ్రత్తగా గమనించండి. నౌ ఐ టేక్ ప్రింట్ చెప్పాలమ్మా. ఎప్పుడు చెప్పాలి అవుట్పుట్? 0 ఆర్ 20. వాట్ ఈస్ ద అవుట్పుట్ నౌ? వాట్ ఈస్ ద అవుట్పుట్ నౌ? 0 జీరోనా? జీరోనా? జీరోనా 20నా? 20. 20 ఈజ్ అవర్ అవుట్పుట్. ఎట్లంటే వెయిట్ ఎ సెకండ్. రైట్. 20 ఈజ్ అవర్ అవుట్పుట్ అండి. రైట్. ఒకసారి చెక్ చేద్దామమ్మా. రైటా? ఇన్ ఆర్ ఆపరేటర్ అట్లీస్ట్ వన్ ఆర్గ్యుమెంట్ ఇస్ ట్రూ, దెన్ రిజల్ట్ ఈజ్ ట్రూ. రైటా? 0 మీన్స్ ఫాల్స్. అయ్యో, 0 మీన్స్ ఫాల్స్. ఫాల్స్ వచ్చేసింది. రైటా? ఈ కండిషన్ ఫాల్స్ ఉంది. ఓకే, లీవ్ ఇట్. ఇక్కడ మనకు ఇంకొక కండిషన్ కూడా ఉందమ్మా. రైట్. 20 అనేది జీరోనా నాన్ జీరోనా, ట్రూనా ఫాల్సా? 20 ట్రూనా ఫాల్సా? 20 ట్రూనా ఫాల్సా? ట్రూ. రైటా? ఇన్ లాజికల్ ఆర్ ఆపరేటర్ అట్లీస్ట్ వన్ ఆర్గ్యుమెంట్ ఇస్ ట్రూ, దెన్ రిజల్ట్ ఇస్ ట్రూ. రైట్. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 0 ఉండని, ఏదైనా ఉండనియండి. రైట్. ఇక్కడ ఫాల్స్ కండిషన్ ఉంది కదా అనేసి అదే రాదండి. ఇక్కడ మనకు సెకండ్ కండిషన్ కూడా ఉంది. సెకండ్ కండిషన్ కూడా చెక్ చేయాలి. సెకండ్ కండిషన్ ట్రూ ఉంటే కండిషన్ ట్రూ అయితే, సెకండ్ కండిషన్ ఫాల్స్ ఉంటే కండిషన్ అనేది ఫాల్స్ అయిపోద్దండి. జస్ట్ రన్ సర్వర్. రైట్. 20 అనేది వచ్చిందా రాలేదండి? ఎస్ఆర్ నో? ఎస్ఆర్ నో? రైట్. నౌ నెక్స్ట్ వన్. 10 ఆర్ 0. వాట్ ఈస్ అవుట్పుట్ నౌ? వాట్ ఈస్ అవుట్పుట్ నౌ? 10. వెరీ గుడ్. 10 అమ్మా. 10 ఈజ్ అవర్ అవుట్పుట్. ఎందుకంటే ఇన్ లాజికల్ ఆర్ ఆపరేటర్ అట్లీస్ట్ వన్ ఆర్గ్యుమెంట్ ఈస్ ట్రూ, దెన్ రిజల్ట్ ఈస్ ట్రూ. ఎందుకంటే ఇక్కడ మనకు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 10 అనేది ట్రూ. 10 అనేది ట్రూ. రైట్. ఇక్కడ సెకండ్ ఆర్గ్యుమెంట్ అమ్మ. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఫాల్సా? సెకండ్ ఆర్గ్యుమెంట్ ఫాల్సా? ట్రూ ఆర్ ఫాల్సా? కండిషన్ ఇది ట్రూ. ట్రూనే కాబట్టి మనకి ఇక్కడ ట్రూ వాల్యూ ప్రింట్ అయిపోద్దమ్మా. జాగ్రత్తగా గమనించండి. ట్రూ వాల్యూ ప్రింట్ అయిపోయింది. నౌ నెక్స్ట్ వన్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. ప్రింట్ ఆఫ్ ఆర్ ఎంటీ లిస్ట్ ఆర్ 20. వాట్ ఈస్ అవుట్పుట్? 20. రైట్. 20 ఈజ్ అవర్ అవుట్పుట్ అమ్మా. నౌ నెక్స్ట్ వన్. ప్రింట్ ఆఫ్ రైట్ ఆర్ ఆపరేటర్ ఆఫ్ 30. వాట్ ఈస్ అవుట్పుట్ ఇప్పుడు చెప్పాలమ్మా? 30. రైట్. 30 ఈజ్ అవర్ అవుట్పుట్ అండి. జాగ్రత్తగా గమనించడం. లాజికల్ ఆర్ క్లియర్? లాజికల్ ఆర్ క్లియర్? రైట్. అమ్మ స్నేహ, లాజికల్ ఆర్ క్లియర్? సూర్య బ్రో, లాజికల్ ఆర్ క్లియర్?
రైట్. గుడ్. రైట్. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ వన్ ఈజ్ లాజికల్ నాట్ ఆపరేటర్ ఫర్ లాజికల్ నాట్ ఆపరేటర్ ఫర్ నాన్ బూలియన్ వాల్యూస్. నాన్ బూలియన్ వాల్యూస్ ఆలోచించి చెప్పండి. నాట్ నాట్ జీరో. వాట్ ఈస్ ద అవుట్పుట్? ప్రింట్ నాట్ జీరో. వాట్ ఈస్ ద అవుట్పుట్ చెప్పాలమ్మా? ట్రూ. వెరీ గుడ్. జీరో మీన్స్ ఫాల్స్. జీరో మీన్స్ ఫాల్స్. నాట్ ఫాల్స్ మీన్స్ ట్రూ. నాట్ ట్రూ మీన్స్ ఫాల్స్. రైట్. జాగ్రత్త గుర్తుపెట్టుకోనమ్మా. ఇన్ నాట్ ఆపరేటర్ లాజికల్ లాజికల్ నాట్ ఆపరేటర్. నాట్ ట్రూ మీన్స్ ఫాల్స్. నాట్ ఫాల్స్ మీన్స్ ట్రూ. జీరో మీన్స్ ఫాల్స్. ఇక్కడ నాట్ అని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి నాట్ ఫాల్స్ మీన్స్ ట్రూ అండి. జాగ్రత్తగా గమనించండి అమ్మా. నాట్ 10. వాట్ ఈస్ ద అవుట్పుట్? వాట్ ఈస్ ద అవుట్పుట్? ఫాల్స్ అమ్మ. రైటా? ఎందుకంటే 10 ఈజ్ నాన్ జీరో. నాన్ జీరో మీన్స్ ఫాల్స్. సారీ అమ్మ, నాన్ జీరో మీన్స్ ట్రూ. నాట్ ట్రూ మీన్స్ ఫాల్స్ ఈజ్ అవర్ అవుట్పుట్ అమ్మ. జాగ్రత్తగా గమనించండి. క్లియర్ అమ్మా? లాజికల్ నాట్ ఆపరేట్ అర్థమైందా? అర్థమైందమ్మా? రైట్ అమ్మా. మీరు నందిని సాగర్ అండ్ సాయి సూర్య. రైట్. క్లియర్. రైట్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. నాన్ బూలియన్ వాల్యూస్ సింపుల్గా ఉన్నాయి, టఫ్ ఉన్నాయమ్మా? ఈజీగా ఉన్నాయి, టఫ్ ఉన్నాయా? లాజిక్ క్లియర్ అమ్మా? అర్థమైందమ్మా? ఈజీగా ఉన్నాయా, కష్టంగా ఉన్నాయమ్మా? లాజిక్ అర్థమైందా? రైట్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మ. నందిని సాగర్ మీరు. రైట్. వెరీ గుడ్. రైట్. జాగ్రత్తగా గమనించండి. క్లాసెస్ ఇలాగనే రన్ అవుతాయమ్మా. రైటా? నా క్లాస్ ఇలాగే ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ని పర్టికులర్గా ఫోకస్ చేస్తామ్మా. వాళ్ళకొచ్చేంత వరకు చెప్తూనే ఉంటా. రైటా? నా వల్ల ఒక స్టూడెంట్ బాగుపడాలే కానీ ఒక స్టూడెంట్ అనేది చెడిపోవద్దమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఒక స్టూడెంట్ అనేది బాగుపడితే మీ పేరెంట్స్ తర్వాత అంతకంటే హ్యాపీగా ఫీల్ అయ్యేది ఫస్ట్ పర్సన్ నేనేనమ్మా. మీ పేరెంట్స్ తర్వాత మీకు జాబ్ కొడితే. రైట్. అది నా ఆఫీసులో కానీ, బయట కానీ, ఇంకొక చోట కానీ, ఇంకొక చోట కానీ. క్లియరా? రైట్. మీకు నేను మాట ఇచ్చినమ్మా. మీకు నేను మాట ఇచ్చినట్టే సెప్టెంబర్ లాస్ట్ వీక్ అక్టోబర్లో మిమ్మల్ని హైరింగ్ చేసుకుంటా. రైట్. దిస్ ఈజ్ మై ప్రామిస్. రైట్. అందరి సమక్షంలో చెప్తున్నా. రైట్. మీరు ప్రాక్టీస్ చెయ్యండమ్మా. ప్రాక్టీస్ చేస్తుర్రా? ప్రాక్టీస్ చేస్తుర్రా? చదివితే వచ్చేది కాదు. రైట్. క్లియర్ అమ్మ. అమ్మ నందిని సాగర్ పైథాన్ డౌన్లోడ్ చేసిర్రా? రైట్. మీరు గూడా నందిని సాగర్, సాయి సూర్య, పొన్నాడ, స్నేహ మీ ముగ్గురికి చెప్తున్నమ్మా. రైట్. జాగ్రత్తగా గమనించండి. ప్రాక్టీస్, 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 ప్రాక్టీస్ అమ్మా. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను చదువుకునే రోజుల్లో నా ముచ్చట చెప్తున్న, జాగ్రత్తగా గమనించండి అమ్మ. నేను చదువుకునే రోజుల్లో రైటా నాకు క్లాస్ మార్నింగ్ 9 టు 10 అమ్మ. రైట్. 9 నుంచి 10 వరకు క్లాస్ ఉంటుంది. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్. 9 నుంచి 10 వరకు క్లాస్కి వెళ్ళేసి వచ్చి రైట్ వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే నేను తినటానికి ఒకసారి లేస్తామ్మా. 5 ఒకసారి లేస్తా. నేను తినటానికి ఒకసారి లేస్తా. ప్లస్ 5 ఒకసారి లేసి మైండ్ అట్లా ఫ్రీ ఉంటుందని బయట రోడ్ల మీద తిరగడానికి వెళ్తామ్మా. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక్కడిని వెళ్ళేది మళ్ళీ 5 నుంచి 6 వరకు తిరిగేది. 6 నుంచి వచ్చి రైట్ 11:30 టు 12 వరకు చదివేదమ్మా డైలీ ఎవ్రీ డే.
11:30-12 పక్కాగా 12 అనేది పక్కా అయ్యేదమ్మా నేను పడుకునేసరికి. రైటా? అలా చదివినా గాబట్టి ఆ రోజు, ఈరోజు ఏం జరుగుతుంది తెలుసమ్మా? సార్ నేను మొన్న ఒక కాలేజ్‌కెళ్ళినమ్మా. ఒక కాలేజ్‌కెళ్ళిన. రైట్. మెగా అని గట్కేసర్‌లో ఎవరికైనా తెలుసా? మెగా కాలేజ్ అని గట్కేసర్‌లో అమ్మ. ఎనీవన్ నో దట్ కాలేజ్? మీరందరూ లోకలేనా? లోకలేనమ్మా మీరు నందిని, సాగర్, స్నేహ? ర రైట్. ఓకే. గట్కేసర్‌లో మెగా కాలేజ్ అని ఉంటదమ్మా. అక్కడ నేను వారంలో ఒక్కసారే పోతా శనివారం. జస్ట్ క్లాసులు చెప్పడానికి. పైథాన్. హెచ్ఓడి ఎమ్మటి పడుతుండమ్మా. వెంట పడుతుండు తెలుసా? హెచ్ఓడి. రైట్. ఆ రోజు అంత కష్టపడ్డా కాబట్టి ఈరోజు ఈ సక్సెస్ చూస్తున్నామ్మా రైటా? ఎన్ని సన్మానాలు, ఎన్ని అవార్డ్స్, ఎంతమంది స్టూడెంట్స్ ప్లేస్ అయ్యిర్రు. రైట్. మీ అందరికి చూపించనమ్మా. మీరు కూడా ప్లేస్ అవుతారు. రైట్. జాగ్రత్తగా గమనించండి. నా గురించి నేను డబ్బా కొట్టుకోవడం కాదు. రైట్. కావాలంటే నా స్టూడెంట్స్ నంబర్స్ ఇస్తా. స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ అవ్వండి. రైట్. మాట్లాడండి. చెక్ చేయండమ్మా క్లియరా? రైట్. జాగ్రత్తగా గమనించండి ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్. క్లాస్ ఇలాగే ఉంటదమ్మా. క్లాస్ అనేది ఎక్కడా డిస్టర్బ్ అవ్వదు. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. డైలీ ఇంకొక చిన్న విన్నపం అమ్మ మీ అందరికీ. రైటా? ఎందుకంటే రైట్ 6:40 అని పెట్టినప్పుడు 6:40కే ఎగ్జాక్ట్‌లీ వచ్చి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండమ్మా. క్లియరా? ఎందుకంటే మనకు లెస్ టైమ్ ఉంది కాబట్టి. క్లియరా? మనకు లెస్ టైమ్ ఉంది కాబట్టి 6:40 అందుకనేనమ్మా ఈరోజు నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. బయట రోడ్డు మీద ఘోరంగా ట్రాఫిక్ ఉంది. అందుకని ఇవాళ లేట్‌గా స్టార్ట్ చేసినమ్మా. రైట్. జాగ్రత్తగా గమనించండి. ఎంతవరకు క్లియర్ అండి? లాజికల్ ఆపరేటర్స్ ఫర్ ఎంతవరకు క్లియరా? రైట్. వెరీ గుడ్. రైట్ అమ్మా. నెక్స్ట్ వన్ ఈజ్ నెక్స్ట్ ఆపరేటర్. నెక్స్ట్ ఆపరేటర్ ఈజ్ బిట్ వైస్ ఆపరేటర్ అమ్మా. బిట్ వైస్. బిట్ వైస్ ఆపరేటర్స్ రైటా? బిట్ వైస్ ఆపరేటర్స్ అమ్మ రైటా? బిట్ వైస్ ఆపరేటర్స్. రైట్. రో వైస్ అంటే ఏంటమ్మా? రో వైస్ అంటే ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళు కూసోండి అనే కదమ్మా అర్థం. రో వైస్ ఆర్ కాలమ్ వైస్ అంటాం కదమ్మా. ఎస్ ఆర్ నో? రో వైస్, కాలమ్ వైస్ అంటాం కదా! ఇక్కడ గూడా మనం బిట్ వైస్ ఎక్కడ మనకు బిట్ బై బిట్ జరుగుద్దమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఎప్పటి వరకు మనం ఆర్గ్యుమెంట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. బట్ ఈ బిట్ వైస్ ఆపరేటర్‌లో మనం బిట్స్ గురించి డిస్కస్ చేసుకుంటామమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనం యూజ్ చేసే బిట్ ఈజ్ 64 బిట్ అమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఎప్పుడు మనం యూజ్ చేసే బిట్ ఈజ్ 64 బిట్. అవైలబుల్ బిట్ ఈజ్ 64 బిట్. ఓల్డ్ బిట్ ఈజ్ 32 బిట్ అమ్మ రైటా? ఓల్డ్ బిట్ ఈజ్ 32 బిట్. న్యూ బిట్ ఈజ్ 64 బిట్ అమ్మ రైటా? ఇంటర్వ్యూలో అడుగుతారమ్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు మనం యూజ్ చేసే బిట్ 32 బిట్ ఆర్ 64 బిట్ అని అడిగినప్పుడు ఏ బిట్ అమ్మ మనం ఇప్పుడు యూజ్ చేసేది చెప్పాలి? 64 బిట్ అమ్మా. జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడొక్కసారి చెక్ చేద్దాం. రైట్. నా దాంట్లో పైథాన్ అనేది ఉందమ్మా. పైథాన్ అనేది వర్షన్ 3.8.2 ఉంది. ఎక్కడ వస్తూ ఉంటే ఎక్కడ బిట్ ఏం కనిపిస్తుందమ్మా మీకు చెప్పాలి? ఏ బిట్ కనిపిస్తుందమ్మా? 64 బిట్ కనిపిస్తుంది. రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. ఎప్పుడు మనం యూజ్ చేసే బిట్ ఈజ్ 64 బిట్. రైట్. ఓల్డ్ బిట్ ఈజ్ 32 బిట్ అమ్మా. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్. చూడండి ఒకసారి. బిట్
bitwise operators can be of six types and right. Bitwise operators can be of six types. First one is bitwise and అక్కడ మనం లాజికల్ ఆపరేటర్ లో అండ్ అని యూజ్ చేసినాం కదండి. ఇక్కడ బిట్ వైజ్ అండ్ ఆపరేటర్ లో మనం సింబల్ యూజ్ చేస్తామమ్మా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సింబల్స్ యూజ్ చేస్తాం. నౌ సెకండ్ వన్ ఈజ్ బిట్ వైజ్ ఆర్ మీన్స్ పైప్ సింబల్ అమ్మా. నౌ నెక్స్ట్ వన్ బిట్ వైజ్ XR means cap symbol. XR means exclusive R amma right. XR means exclusive R. Now fourth one is bitwise not operator. Not means negation symbol amma right. Not or complement amma right. Bitwise not or complement operator. Bitwise complement amma, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. Now fifth one is bitwise left shift. Bitwise left shift అమ్మా రైట్. bitwise left shift జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. Now last and final one is bitwise రైట్ షిఫ్ట్ అమ్మ రైట్. bitwise రైట్ షిఫ్ట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. bitwise రైట్ షిఫ్ట్ అమ్మా రైట్. చెక్ చేద్దాం ఒకసారి. bitwise ఆపరేటర్స్ కెన్ బి ఆఫ్ సిక్స్ టైప్స్. ఫస్ట్ వన్ ఇస్ bitwise and, సెకండ్ వన్ ఇస్ bitwise r, థర్డ్ వన్ ఇస్ bitwise xr, ఫోర్త్ వన్ ఇస్ bitwise కాంప్లిమెంట్ ఆపరేటర్, ఫిఫ్త్ వన్ ఇస్ bitwise లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్, సిక్స్త్ వన్ ఇస్ bitwise రైట్ షిఫ్ట్ ఆపరేటర్ అమ్మ. జాగ్రత్తగా గమనించండి. రైటా ఇప్పటి వరకు రైట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. సే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ bitwise అండ్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేసుకుందామండి. bitwise అండ్ ఆపరేటర్ అండి రైట్. bitwise అండ్ ఆపరేటర్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రైట్ లాజికల్ ఆపరేటర్స్ లో మనం ఆర్గ్యుమెంట్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. బట్ bitwise ఆపరేటర్ లో వేటి గురించి డిస్కస్ చేసుకుంటామని చెప్పుకున్నామండి. వేటి గురించి డిస్కస్ చేసుకుంటామని చెప్పుకున్నామమ్మా. వేటి గురించి డిస్కస్ చేసుకుంటాం. పేరులోనే ఉందమ్మా, చెప్పిన ఆల్రెడీ. లాజికల్ ఆపరేటర్స్ లో మనం ఆర్గ్యుమెంట్స్ అని డిస్కస్ చేసుకుంటాం. బట్ ఇన్ bitwise ఆపరేటర్ మనం బిట్స్ గురించి డిస్కస్ చేసుకుంటామని చెప్పుకున్నామా లేదమ్మా? ఎస్ ఆర్ నో? రైట్ బిట్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అమ్మ నందిని సాగర్ సాయి సూర్యపన్నాడు, మీరు కూడా రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేయండి. రైట్ జాగ్రత్తగా గమనించండి అమ్మ. రైట్ bitwise ఆపరేటర్స్ రైట్ మనం బిట్స్ గురించి డిస్కస్ చేసుకుంటామమ్మా. రైట్ ఒక్కసారి bitwise అండ్ ఆపరేటర్ యొక్క డెఫినేషన్ అనేది చెక్ చేద్దాం. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇన్ bitwise and operator both bits are one, then result is one number right. Both bits are one, then result is one number. In logical and operator లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా? ఇన్ లాజికల్ అండ్ ఆపరేటర్ బోత్ ఆర్గ్యుమెంట్స్ ట్రూ, దెన్ రిజల్ట్ ఈస్ ట్రూ అని చెప్పుకున్నామమ్మా. ట్రూ ఇండికేట్స్ నెంబర్ వన్ రైట్. అక్కడ మనం బూలియన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, ఇక్కడ మనం బిట్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అంతేనమ్మా తేడా. రైట్ both are same in bitwise and operator. Both bits are one, then result is one. Otherwise result is చెప్పాలమ్మా. otherwise result is
జీరో రైటా? ఇక్కడ బిట్స్ గురించి డిస్కస్ చేసుకుంటామమ్మ. లాజికల్ ఆపరేటర్స్ గురించి కాదు. క్లియర్? రైట్. బోత్ బిట్స్ అనేవి 1 ఉంటే రిజల్ట్ అనేది 1 అయిద్ది. లేకపోతే రిజల్ట్ అనేది 0 అయిద్దమ్మా బిట్ వైస్ ఆపరేటర్‌లో. బట్ లాజికల్ ఆపరేటర్‌లో బోత్ బిట్స్ ఆర్ ట్రూ. బోత్ ఆర్గ్యుమెంట్స్ ట్రూ. దెన్ రిజల్ట్ ఈస్ ట్రూ. అదర్‌వైజ్ రిజల్ట్ ఈస్ ఫాల్స్ అమ్మ ఇక్కడ. 1 ఇండికేట్స్ ట్రూ. 0 ఇండికేట్స్ ఫాల్స్. రైట్. అక్కడ మనం ట్రూ, ఫాల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ మనం జీరోస్, వన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం అమ్మా. అంతే తేడా. రైట్. ఒక్కసారి మనం రైట్ చెక్ చేద్దామమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. మనకిక్కడ క్వెషన్స్ అనేవి ఎలా అడుగుతారంటే రైట్ జాగ్రత్తగా గమనించండమ్మా. బిట్ వైస్ అండ్ ఆపరేటర్. బిట్ వైస్ అండ్ ఆపరేటర్ అమ్మ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఐ టేక్ హియర్ ప్రింట్ 10 అండ్ సారీ అమ్మా. ఐ టేక్ 4 అండ్ 5. ఐ టేక్ 4 అండ్ 5. రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. రైటా? మనం ఇప్పుడు బిట్ వైస్ ఆపరేటర్ కనుక్కునే దానికంటే ముందు రైటా? ఇవి మనకు ఇంటీజర్సా లేకపోతే ఫ్లోట్స్ అమ్మా? ఇంటీజర్స్ అమ్మ రైటా? ఇంటీజర్ వాల్యూస్. ఇంటీజర్ వాల్యూస్. ఫస్ట్ మనం ఏ ఇంటీజర్ వాల్యూస్‌ని ఈ ఇంటీజర్ వాల్యూస్‌ని బైనరీ కోడ్‌లోకి కన్వర్ట్ చేయాలమ్మ రైటా? బైనరీ కోడ్‌లోకి కన్వర్ట్ చేయాలి. రైట్. బైనరీ వాల్యూకి కన్వర్ట్ చేయడం కోసం మ్యాథమెటిక్స్‌లో ఏ మెథడ్ యూజ్ చేయాలమ్మా? ఏ మెథడ్ యూజ్ చేయాలి? ఎల్‌సీఎం యూజ్ చేయాలి. వెరీ గుడ్. రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఫస్ట్ 4 యొక్క రైటా? బైనరీ వాల్యూ కనుక్కోవాలమ్మా. 2 2 జార్ 4. రిమైండర్ హౌ మచ్ అమ్మా? 2 2 జార్ 4 రిమైండర్ ఎంత? 2 2 2 జార్ 4 రిమైండర్ శేషం. జీరో అమ్మ. రిమైండర్ ఈజ్ జీరో. నౌ నెక్స్ట్ వన్ 2 2 1 జార్ 2. రిమైండర్ ఎంతమ్మా? జీరో. 4 యొక్క బైనరీ వాల్యూ ఈజ్ 1 0. చెప్పాలమ్మా 4 యొక్క బైనరీ వాల్యూ ఎంత? 100. నౌ నెక్స్ట్ వన్ 5 యొక్క బైనరీ వాల్యూ కూడా కనుక్కుందామమ్మా. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 5 యొక్క బైనరీ వాల్యూ కూడా కనుక్కుందామమ్మా. రైట్. 2 2 జార్ 4. రిమైండర్ హౌ మచ్ చెప్పాలి? 1 అమ్మా. నెక్స్ట్ వన్ 2 1 జార్ 2. రిమైండర్ హౌ మచ్ చెప్పాలి? 0. రైటా? 5 యొక్క బైనరీ వాల్యూ ఎంతమ్మా? 10. చెప్పాలి. 101 అమ్మా. రైటా? ఇక్కడ జాగ్రత్తగా గమనించండమ్మా. ఎప్పుడు మనం ఈ 4 అండ్ 5 మధ్యలోనే బిట్ వైస్ అండ్ ఆపరేటర్ యొక్క రిజల్ట్ అనేది ఎంతొస్తదో కనుక్కోవాలి. జాగ్రత్తగా గమనించండమ్మా. బిట్ వైస్ అండ్ ఆపరేటర్ యొక్క కండిషన్ ఏంటమ్మా? బోత్ బిట్స్ ఆర్ 1 దెన్ రిజల్ట్ ఈజ్ 1. బోత్ బిట్స్ అనేవి 1 ఉన్నప్పుడు మాత్రమే మనకు రిజల్ట్ అనేది 1 వస్తదమ్మా. రైటా? ఇక్కడ మనకు బోత్ బిట్స్ అనేవి 1 ఉన్నాయమ్మా. బోత్ బిట్స్ అనేవి 1 ఉన్నాయా? బోత్ బిట్స్ అనేవి 1 ఉన్నాయా? నో. లేదు కాబట్టి రిజల్ట్ ఏమొస్తది? 0. ఇక్కడ మనకు బోత్ బిట్స్ 1 ఉన్నాయమ్మా. జీరోస్ ఉన్నాయా? బోత్ బిట్స్ 1 ఉన్నాయమ్మా ఇక్కడ. ఇక్కడ గూడా మనకు 0. ఇక్కడ బోత్ ఆర్గ్యుమెంట్స్ 1 ఉన్నాయా లేవమ్మా? యెస్ ఆర్ నో? బోత్ ఆర్గ్యుమెంట్స్ 1.
then result is 1. Both arguments 1, then result is 1. Otherwise false. ఎక్కడ both arguments అనేది 1 లేదు కాబట్టి 0. ఎక్కడ కూడా both arguments అనే 1 లేదు కాబట్టి రిజల్ట్ is 0. ఎక్కడ both arguments అనే 1 ఉన్నాయి కాబట్టి రిజల్ట్ is 1. 1 0 0 దేని యొక్క బైనరీ వాల్యూ అమ్మా? దేని యొక్క బైనరీ వాల్యూ చెప్పాలి? 4 యొక్క బైనరీ వాల్యూ. ఇక్కడ మనకి అవుట్‌పుట్ ఈస్ జస్ట్ 4 అంతేనమ్మా. 4 ఈస్ అవర్ అవుట్‌పుట్. 4 ఈస్ అవర్ అవుట్‌పుట్. 1 సెకండ్ రైట్ పైథాన్ వచ్చేసింది. 1 సెకండ్ అమ్మా. 4 వచ్చిందమ్మా రాలేదా? సార్ నో 4 వచ్చిందా రాలేదమ్మా? 4 ప్రింట్ అయిందా లేదా? 4 ప్రింట్ అయిపోయిందమ్మా. అండ్ ఆపరేటర్ అర్థమైందా? అండ్ ఆపరేటర్ అర్థమైందా? రైట్. ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామమ్మా మీకోసం. మీకోసం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్ ప్రింట్ 6 అండ్ 9. 6 అండ్ 9 తీసుకుందామండి. రైట్ 6 అండ్ 9 తీసుకుందామమ్మా. రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 యొక్క బైనరీ వాల్యూ కనుక్కోవాలి. రైట్ 2 3 జార్ 6 రిమైండర్ 0. నౌ నెక్స్ట్ వన్ 2 1 జార్ 2 రిమైండర్ 1. రైట్ 1 1 0. 6 యొక్క బైనరీ వాల్యూ 1 1 0. నౌ 9 యొక్క బైనరీ వాల్యూ అండ్ రైట్ నౌ 2 4 jar 8 remainder is 1. 2 4 jar 8 remainder is 1. now ఇక 2 2 jar 4 remainder 0. 2 2 jar 4 remainder 0. రైట్ జాగ్రత్తగా గమనించడమ్మా. 2 2 jar 4 remainder 0. 1 సెకండ్. సూర్య లెఫ్ట్ అయ్యారమ్మా. రైట్ పంపు. ఓకే. క్వశ్చన్సా? క్వశ్చన్సా సూర్య? ఓకే. 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 డన్. 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 రైట్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండమ్మా. 2 1 జార్ 2 రిమైండర్ ఈజ్ 0. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. ఎక్కడ నౌ 1 0 0 1 రైటా 1 0 0 1 అమ్మ. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్ ఇక్కడ చూడండమ్మా. 1 1 0 1 1 0 1 0 0 1 అమ్మ. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడ చెప్పండి అమ్మ. రైట్ 1 అనేది ఆటోమేటిక్ ఇక్కడ సింగిల్ వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ సింగిల్ వాల్యూ ఉంది కాబట్టి ఆటోమేటిక్ 1 అనేది ఆటోమేటిక్ రాసుకుంటామండి. జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఎక్కడ చెప్పండి అమ్మా. ఎన్ లాజికల్ అండ్ ఆపరేటర్. ఎన్ లాజికల్ అండ్ ఆపరేటర్ బోత్ బిట్స్ ఆర్ 1. దట్ రిజల్ట్ ఈజ్ 1. ఇక్కడ బోత్ బిట్స్ అనేవి 0 ఉన్నాయా 1 ఉన్నాయమ్మా చెప్పాలి. 0 ఇప్పుడు మనకు అవుట్‌పుట్ 0 నా 1 0 రైట్ ఇక్కడ చెప్పండమ్మా. ఇక్కడ 0 నా 1 అవుట్‌పుట్ 0 రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఇక్కడ 1 0 అమ్మ అవుట్‌పుట్ 1 అమ్మ. రైట్ 1 0 0 1 దేని యొక్క బైనరీ వాల్యూ అమ్మా? 9 యొక్క బైనరీ వాల్యూ. రైట్ ఒక్కసారి మనం అవుట్‌పుట్ అనేది చెక్ చేద్దామండి. జాగ్రత్తగా గమనించండి. 0 నా 1 సెకండ్. 1 సెకండ్ అమ్మా. 0 1 సెకండ్. 1 1 0 1 0 0 1 రైట్ 0 0 0 రైట్ ఒక్కసారి మనం రైట్ జాగ్రత్తగా గమనించండి అమ్మ. ఒకసారి తక్కువ వాల్యూ చెక్ చేద్దాం. రైట్ ఐ టేక్ ఇయర్ 7 అమ్మ. రైట్ ఒకసారి 7 వాల్యూ చెక్ చేద్దామండి. వెయిట్ ఏ సెకండ్. రైట్ ఓకే. 6 యొక్క బైనరీ వాల్యూ ఎంత అమ్మ? 1 1
0. 7 యొక్క బైనరీ వాల్యూ ఎంతమ్మా? 2 3 జార్ 6 రిమైండర్ 1. 2 1 జార్ 2 రిమైండర్ ఎంతమ్మా? 2 1 జార్ 1 రైట్. 1 1 1 రైట్. 0 1 వాట్ ఈస్ అవుట్‌పుట్ అమ్మా? 0. నౌ ఇక్కడ 1 1 వాట్ ఈస్ అవుట్‌పుట్? 1 ఇక్కడ 1 1 వాట్ ఈస్ అవుట్‌పుట్? 1 అమ్మ రైట్. 1 1 0 దేని యొక్క బైనరీ వాల్యూ? 6 యొక్క బైనరీ వాల్యూ రైట్. 6 అనేది అవుట్‌పుట్ వచ్చిందమ్మా రైట్. జాగ్రత్తగా గమనించండి. రైట్. ఒకసారి పెద్ద వాల్యూ చెక్ చేద్దామండి. రైట్. ఒకసారి పెద్ద వాల్యూ చెక్ చేద్దామమ్మా. రైట్. ప్రింట్. రైట్. ప్రింట్ 9 అండ్ 9 అండ్ 10 చెక్ చేద్దామండి. రైట్. 9 అండ్ 10 చెక్ చేద్దాం. రైట్. 9 యొక్క బైనరీ వాల్యూ ఎంతమ్మా? 9 యొక్క బైనరీ వాల్యూ ఎంత చూసినాం ఇందాక? 1 1 0 0 1 అమ్మ రైట్. 10 యొక్క బైనరీ వాల్యూ 1 0 1 0 రైట్. 1 0 1 0 రైట్. జాగ్రత్తగా గమనించండి అమ్మా. ఇక్కడ 1 0 అవుట్‌పుట్ వాట్ ఈస్ అవుట్‌పుట్? 0. ఇక్కడ 0 1 వాట్ ఈస్ అవుట్‌పుట్ అమ్మా చెప్పాలి? 0. ఇక్కడ 0 0 వాట్ ఈస్ అవుట్‌పుట్? 0. ఇక్కడ 1 1 వాట్ ఈస్ అవుట్‌పుట్? 1 అమ్మ రైటా. ఇక్కడ 1000 అనేది రైట్. దేని యొక్క బైనరీ వాల్యూని ఒకసారి చెక్ చేద్దాం. రైట్. వెయిట్ ఏ మినిట్. రైట్. ఒకసారి రన్ చేద్దామమ్మా. కమాండ్ రన్. రైట్. 8 యొక్క బైనరీ వాల్యూ రైటా 1000 అంటమ్మా రైట్. 8 యొక్క బైనరీ వాల్యూ ఒకసారి చెక్ చేద్దాం. రైట్. చూడండమ్మా ఒకసారి. రైటా 2 2 జార్ 4 ఓకే. 2 4 జార్ 8 కదమ్మా. 2 4 జార్ 8 రిమైండర్ 0. నౌ నెక్స్ట్ వన్ 2 2 జార్ 2 2 జార్ 4 రిమైండర్ ఎంతమ్మా? రిమైండర్ 0. నౌ 2 1 జార్ 2 రిమైండర్ 0 అండ్ రైట్. ఎగ్జాక్ట్‌లీ వచ్చిందమ్మా. 1 0 0 0 8 యొక్క బైనరీ వాల్యూ వచ్చిందా లేదమ్మా? యెస్ ఆర్ నో? యెస్ ఆర్ నో? రైట్. 8 యొక్క బైనరీ వాల్యూ వచ్చేసిందండి. రైట్. అండ్ ఆపరేటర్ అర్థమైందమ్మా? అండ్ ఆపరేటర్ అర్థమైందా? మనకు ఆ 2 వాల్యూస్‌లోనే అవుట్‌పుట్ అనేది రావాలని ఏం లేదమ్మా. రైట్. డిఫరెంట్‌గా కూడా అవుట్‌పుట్ అనేది రావచ్చు. నో ప్రాబ్లమ్. జాగ్రత్తగా గమనించండమ్మా. క్లియరా? నౌ నెక్స్ట్ వన్ రైట్. ఒక్కసారి చెక్ చేద్దామండి. నౌ నెక్స్ట్ వన్ జాగ్రత్తగా గమనించండమ్మా. నౌ బిట్ వైస్. బిట్ వైస్ చెప్పాలమ్మా. నెక్స్ట్ వన్ ఏంటమ్మా బిట్ వైస్? ఆర్ పైప్ సింబల్ అమ్మ. బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్ పైప్ సింబల్ రైట్. జాగ్రత్తగా గమనించండి. ఏన్ బిట్ వైజ్ బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్ బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్ లాజికల్ ఆర్ ఆపరేటర్ కండిషన్ ఏంటమ్మా? లాజికల్ ఆర్ ఆపరేటర్ కండిషన్ ఏంటి? లాజిక్ ఎట్లీస్ట్ వన్ ఆర్గ్యుమెంట్ షుడ్ బి ట్రూ దెన్ రిజల్ట్ ఈస్ ట్రూ. ఇక్కడ ఎట్లీస్ట్ ఎట్లీస్ట్ వన్ బిట్ ఈజ్ వన్. ఎట్లీస్ట్ వన్ బిట్ ఈజ్ వన్. ఎట్లీస్ట్ వన్ బిట్ ఈజ్ వన్. దెన్ రిజల్ట్ ఈజ్ వన్. రిజల్ట్ ఈజ్ వన్ అమ్మ రైటా. ఒక్కసారి చెక్ చేద్దాం. రైట్. జాగ్రత్తగా గమనించడమ్మా. అండ్ ఆపరేటర్ నేను కామెంట్ పెట్టేస్తున్నా. నౌ నెక్స్ట్ వన్ బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్ అండి. జాగ్రత్తగా గమనించడమ్మా. ఐ టేక్ కేర్ ప్రింట్ 4 or 5. ఐ టేక్ కేర్ 4 or 5 రైట్. ఒకసారి చెక్ చేద్దామండి. రైట్. 4 or 5 చెక్ చేద్దామమ్మా. 1 సెకండ్ వెయిట్ ఏ మినిట్. నేను దీన్ని క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ పెయింట్ ఓపెన్ చేస్తున్నామా. రైట్. 4 యొక్క బైనరీ వాల్యూ హౌ మచ్? 4 యొక్క బైనరీ వాల్యూ హౌ మచ్? 1 0 0 రైటా. 5 యొక్క బైనరీ వాల్యూ 1 0 1 అమ్మ. 1 0 1 రైట్. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇన్ లాజికల్ ఆర్ ఆపరేటర్ ఎట్లీస్ట్ 1 బిట్ ఈజ్ 1 దెన్ రిజల్ట్ ఈజ్ 1. ఇక్కడ ఎట్లీస్ట్ 1 బిట్ ఈజ్ 1 ఉందా లేదా? ఎస్ ఆర్ నో?
కాబట్టి రిజల్ట్ ఈస్ 1. ఇక్కడ మనకి అట్‌లీస్ట్ 1 బిట్ ఈస్ 1 ఉందండి? నో లేదు కాబట్టి అవుట్‌పుట్ ఈస్ 0. ఇక్కడ మనకి అట్‌లీస్ట్ 1 బిట్ ఈస్ 1 ఉందా లేదమ్మా? ఉంది కాబట్టి రిజల్ట్ ఈస్ 1. 101 దేని యొక్క బైనరీ వాల్యూ? 5 యొక్క బైనరీ వాల్యూ 5 ఈజ్ అవర్ అవుట్‌పుట్ అంతేనమ్మా. ఎక్సలెంట్. వెరీ గుడ్. రైటా మంచిగా చెప్తుర్రమ్మా. రైటా 5 ఈజ్ అవర్ అవుట్‌పుట్ అండి. రైటా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా. నెక్స్ట్ వన్ ప్రింట్ 6 ఆర్ 7. రైట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రింట్ 6 ఆర్ 7 అమ్మా. 6 ఆర్ 7 రైట్ చెక్ చేద్దామండి. జాగ్రత్తగా గమనించండి. రైట్ 6 యొక్క బైనరీ వాల్యూ ఎంతమ్మా? 6 యొక్క బైనరీ వాల్యూ ఎంత ఇందాక చూసింది? 100. ఇంతేనమ్మా? 6 యొక్క బైనరీ వాల్యూ. ఒక్క నిమిషం. 6 యొక్క బైనరీ వాల్యూ చూద్దామండి. 2 3 జార్ 6 దెన్ రిమైండర్ 0. నౌ నెక్స్ట్ వన్ 2 1 జార్ 2 దెన్ రిమైండర్ ఈస్ 1. 1 1 0 నమ్మా. 1 1 0. నౌ నెక్స్ట్ వన్ 7 యొక్క బైనరీ వాల్యూ. 7 యొక్క బైనరీ వాల్యూ 2 3 జార్ 6 రిమైండర్ 1. 2 1 జార్ 2 రిమైండర్ ఈస్ 1. 111 రైట్. 7 యొక్క బైనరీ వాల్యూ ఇస్ 111 అమ్మా. రైట్ చెప్పండి అమ్మా. అట్‌లీస్ట్ 1 బిట్ ఈస్ 1 ఉందా లేదా మెస్సార్‌ను? ఉంది కాబట్టి రిజల్ట్ ఈస్ 1. ఇక్కడ కూడా 1 ఉంది కాబట్టి రిజల్ట్ ఈస్ 1. ఇక్కడ కూడా 1 ఉంది కాబట్టి రిజల్ట్ ఈస్ 1. 111 దేని యొక్క బైనరీ వాల్యూ అమ్మా? 7 యొక్క బైనరీ వాల్యూ. రైట్ ఒకసారి చెక్ చేద్దాం. రైట్ వచ్చిందమ్మా. 7 వచ్చిందా రాలేదా? ఎస్ఆర్‌ను? ఎస్ఆర్‌ను? రైట్ అర్థమైందమ్మా. లాజికల్ ఆర్ అర్థమైందమ్మా. లాజికల్ ఆర్ అంటున్నా సారీ బిట్ వైస్ ఆర్ అర్థమైందమ్మా. మీరు సాయి సూర్య, నందిని సాగర్ అమ్మ. అర్థమైందమ్మా? రైట్ వెరీ గుడ్. నౌ నెక్స్ట్ వన్ రైట్ లాస్ట్ వన్ లాజికల్. లాజికల్ అంటున్నా సారీ అమ్మ. బిట్ వైస్. థర్డ్ వన్ చెప్పాలమ్మా. బిట్ వైస్ XOR. XOR full form is exclusive or. Exclusive or amma right? In bitwise XOR operator. In bitwise XOR operator. Both bits are same. Both bits are same. Then result is. Then result is 0. Both bits are same. Then result is 0. Both bits are different. Both bits are different. Both bits are different. Then result is. Then result is 1 amma. In bitwise XOR operator. Both bits are same. Then result is 0. Both bits are different. Then result is చెప్పాలమ్మ. then result is 1 రైటా. ఒక్కసారి వీటికి మనం చెక్ చేద్దామమ్మా. అవుట్పుట్ రైట్ జాగ్రత్తగా గమనించండి. నౌ సీ ద పిక్చర్ అండ్ సీ ద సినిమా. రైట్ బిట్ వైస్ XOR ఆపరేటర్ క్యాప్ సింబల్. క్యాప్ సింబల్ అమ్మా. రైట్ హియర్ ఐ టేక్ ప్రింట్ 4 cap of 5. 4 cap 5. 4 XOR 5. రైట్ ఒక్కసారి చెక్ చేద్దామమ్మా. 1 0 0. 5 యొక్క బైనరీ వాల్యూ 1 0 చెప్పాలి. 5 యొక్క బైనరీ వాల్యూ 1 0 1 అమ్మా. రైటా చెప్పాలి ఇక్కడ. రైటా బోత్ బిట్స్ ఆర్ సేమ్. దెన్ రిజల్ట్ ఈస్ చెప్పాలమ్మా. బోత్ బిట్స్ ఆర్ సేమ్. దెన్ రిజల్ట్ ఈస్ 0. Both bits are same, then result is 0. Both bits are different, then result is 1 అమ్మ. రైటా 0 0 1 అనేది మనకి ఇక్కడ రైట్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1 యొక్క బైనరీ వాల్యూ అమ్మా. రైటా అవర్ అవుట్పుట్ ఈజ్ 1 అండి. రైట్ ఎంతవరకు అర్థమైందమ్మా? అర్థమైందా? క్లియర్? ఎనీ డౌట్స్?
ఎనీ డౌట్స్ అమ్మా ఇందులో ఈ కాన్సెప్ట్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లాజికల్ ఆపరేటర్స్‌లో ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రైట్. నో అండి. రైట్. జాగ్రత్తగా గమనించండమ్మా. ప్రాక్టీస్. 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 రైటా? ఇప్పుడు ఇవాళ నేను మీకు వీడియోస్ అనేది